హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది ఛానల్ భారతీ మ్యాథ్ వారియర్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో, ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అయితే మనం ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సైన్ ఏ ఈక్వల్ టు 3/4 క్యాలిక్యులేట్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. సో ఏం ఇచ్చారు క్వశ్చన్లో? ఇట్లా ఒక రైట్ యాంగిల్ ఇచ్చారు మనకి, ఇట్లా ఒక రైట్ యాంగిల్ ఇచ్చారు. సో ఏ బి సి. ఇంతకాలం క్వశ్చన్లో ఏమి ఇచ్చేవాళ్ళంటే జస్ట్ మనకి ఏబీ వాల్యూ బీసీ వాల్యూ ఇచ్చేసి థర్డ్ వాల్యూ కనుక్కోమనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు? సైన్ ఏ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చేసారు. సైన్ ఏ ఈక్వల్ టు 3/4, తర్వాత కాస్ ఏ టాన్ ఏ వాళ్ళు కనుక్కోమంటున్నారు వాళ్ళు. సో సైన్ ఏ ఈక్వల్ టు 3/4 ఇచ్చారు, బాగానే ఉంది. సో ఇప్పుడు కొంచెం మోడల్ మారింది, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో సైన్ ఏ ఈక్వల్ టు 3/4 కదా. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే సేమ్ రైట్ యాంగిల్ ఇదే, కాకపోతే యాంగిల్ అనేది ఏ దగ్గర పెట్టుకోవాలి, ఇది మాత్రం కన్ఫర్మ్. సో యాంగిల్, సో లాంగెస్ట్ సైడ్ ఎప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ అవుతుంది. సో యాంగిల్ ఏ దగ్గర ఉంది కాబట్టి బీసీ ఆపోజిట్ అవుతుంది. మిగిలిన సైడ్ అడ్జసెంట్ అవుతుంది, అంతే కదా. సో సైన్ ఏ ఈక్వల్ టు 3/4 అన్నారు. సైన్ ఫార్ములా ఏంటి మనకు తెలిసి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్లో ఇక్కడ ఆపోజిట్ ప్లేస్లో 3 ఉంది, ఆపోజిట్ ప్లేస్లో ఏమో 3 ఉంది. సో ఇంక ఎంత అర్థమైనట్టు కదా. సో సైన్ ఏ ఈక్వల్ టు 3/4 అన్నారు. ఆపోజిట్ ప్లేస్లో ఏముంది మనకి 3 ఉంది, హైపోటెన్యూస్ ప్లేస్లో 4 ఉంది. ఇక మిగతా ప్రాబ్లం అంతా నార్మలే. థర్డ్ సైడ్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఆ బేస్ ఏదైనా అనుకోవచ్చు, అడ్జసెంట్. దీన్నే మనం హైట్ అని కూడా అనుకోవచ్చు. సో హైపోటెన్యూస్ అంటే ఏముంది ఇక్కడ? ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే బీసీ, బీసీ స్క్వేర్ ఈజ్ ప్లస్ అడ్జసెంట్ అంటే ఏబీ స్క్వేర్, అంతేగా. సో ఏసీ స్క్వేర్ వాల్యూ ఎంత? 4. సో 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత ఉంది? 3 ఉంది. సో 3 స్క్వేర్ ప్లస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబీ స్క్వేర్, అంతేగా. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 3 3s are 9 ప్లస్ ఏబీ స్క్వేర్. ఏం చేయాలి? మనకి ఏబీ కావాలి కాబట్టి 9 అటు తీసుకెళ్దాం. ఇక్కడ +9 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? -9 అవుతుంది. సో 16 - 9 అంటే ఎంత? √7. సో సారీ 16 - 9 అంటే ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. స్క్వేర్ ఉంటే 7, నార్మల్ 7, అదే స్క్వేర్ తీస్తే √7. √7కి వాల్యూ లేదు కదా, సో అందుకని √7 అయిందనమాట. సో ఇది రిలేషన్ నెంబర్ √7 అంటే. సో ఇది √7. సో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాస్ ఏ అండ్ టాన్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాస్ ఏ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్లో ఏముంది? ఆపోజిట్లో 3 ఉంది, అడ్జసెంట్లో √7 కదా. సో √7. హైపోటెన్యూస్లో ఏముంది మనకి? 4 ఉంది. సో 4. నెక్స్ట్ టాన్ ఏ కనుక్కోమన్నారు. టాన్ ఏ ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 3ఏగా ఉంది మనకి, ఆపోజిట్లో 3 ఉంది, అడ్జసెంట్లో √7 ఉంది. సో 3/√7. సో ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకుందామా. వాళ్ళు ఏమి ఇచ్చారంటే సైన్ ఏ ఈక్వల్ టు 3/4 ఇచ్చారు. సో రైట్ యాంగిల్ తీసుకున్నాం. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి సో యాంగిల్ ఏ సైన్ ఏ అన్నారు కాబట్టి యాంగిల్ ఏ దగ్గర పెట్టుకున్నాం. యాంగిల్కి ఆపోజిట్ బీసీ కాబట్టి సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్లో 3 ఉంటుంది, హైపోటెన్యూస్లో 4 ఉంటుంది.
సో ఇంక మనకి వచ్చిన ప్రాబ్లం బట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎన్ స్క్వేర్ ఫార్ములా. హైపోటెన్యూస్లో ఏసీ ఉంది కాబట్టి ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ అంటే 4 ఉంది, సో 4 సబ్స్టిట్యూట్ చేసాం. బీసీ అంటే 3 ఉంది, 3 సబ్స్టిట్యూట్ చేసాం. ఏబీ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, ఏబీ స్క్వేర్ 9. ఇక్కడ ఇటు పక్క తీసుకొస్తే మనకి ఏబీ వాల్యూ వస్తుంది కాబట్టి అటు తీసుకెళ్ళాం. +9 కాస్త -9 అవుతుంది. 16 - 9 అంటే 7. సో ఏబీ స్క్వేర్ 7 కదా. సో స్క్వేర్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, √7. సో ఏబీ వాల్యూ ఏమవుతుంది, √7 అవుతుంది. సో మనకి ఏబీ వాల్యూ వచ్చింది. వాళ్ళు ఫైండ్ వచ్చేమంది ఏంటి, tan A cos A. cos A ఫార్ములా ఎడ్జెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఎడ్జెంట్ √7 ఉంది, హైపోటెన్యూస్లో 4 ఉంది. tan ఆపోజిట్ బై ఎడ్జెంట్ కాబట్టి 3/√7. మీ అందరికీ సమర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Bye.